వెల్కమ్ టు టీవీ. ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా రైతులకి ఏ విధంగా మంచి చేశారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో రైతులకు సంబంధించి వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ అంశాల గురించే మనతో పాటు మాట్లాడడానికి బ్యాంకింగ్ సెక్టార్లో దాదాపుగా 36 సంవత్సరాల పైగా అనుభవం నుండి రిటైర్డ్ అయినటువంటి కంబాల కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఏం చేశారు, బ్యాంకుల ద్వారా రైతులకు ఏ విధంగా మంచి జరుగుతుందో తెలుసుకుందాం. సార్, ముందుగా నమస్తే. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా రైతులకు ఏ విధంగా మంచి చేశారు? ప్రతిసారి కూడా రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాతి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి విమర్శలు వస్తూ ఉన్నాయి, కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ముందుగా ఏం చేశారు, రైతులకు ఏం చేశారు, ఏమంటారు? విమర్శలు అంటే చేసేవాళ్ళు వేరే ఉన్నారండి. వాళ్ళు నీరు చెట్టులు లాభం పొందిన వాళ్ళు, జన్మభూమి కమిటీలు ఎక్స్ప్లైట్ చేసిన వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి ఇక నష్టం జరిగింది, దాన్ని ఒప్పుకోవాలి మనం. వాళ్ళకి ఆ విధమైన బెనిఫిట్స్ అన్నీ పోయాయి. మరి వాళ్ళకి జగన్ గారు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో జగన్ గారిని అపోజిట్ చేసేవాళ్ళు, మానవత్వం ఉన్న కూడా ఎవరు ఉండరండి. అది నా ఉద్దేశం. తర్వాత నేను ఎక్కువ అగ్రికల్చర్ బ్రాంచ్లో పనిచేశాను, ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేశాను. నాకు ఫార్మర్స్తో చాలా పరిచయం. నేనేమో కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఉండే. జగన్ గారు రాకముందు, ఈవెన్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా వ్యవసాయానికి ఇన్సూరెన్స్ అనేది అదొక ఆట. చేస్తే చేసేవాడు లేడు ఎవరికి తెలియదు, ఎప్పుడు చేసేవాడు ఎవరికి తెలియదు. దానివల్ల బెనిఫిట్ వస్తుందో రాదో తెలియదు. అటు ఫార్మర్కి తెలియదు, ఇటు బ్యాంకుడికి తెలియదు, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదు. నష్టపోయేది ఎవడో రైతు. ఆ డబ్బులు ఎవడు కడతాడో తెలియదు. ఇన్ని రకాల కన్ఫ్యూజన్ అనమాట. నా ఓన్ ఎక్స్పీరియన్స్ జరిగింది. దీపావళి అని ఒక విలేజ్ ఉంది శ్రీకాకుళంలో. ఆ విలేజ్లో నేను ఫీల్డ్ ఆఫీసర్ ఉండగా ఇన్సూరెన్స్ చేసామనేది మాకు 90 పనులు ఉంటాయి కదా. ఇన్సూరెన్స్ చేయటం అనేది ఒక పెద్ద ప్రాసెస్. దానికి మన క్లర్క్ చేయాలి. అది చేసాడో లేదు, మనం వేరే పనులు ఉంటాం రకరకాల ఖాయంలో. వాళ్ళు ఇన్సూరెన్స్ చేయటం ఎగ్గొట్టారు. ఏం ఇన్సూరెన్స్ కవర్ అవ్వలేదు, ఆడికి అది రాలేదు. ఇలా జరిగితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏకంగా కోర్టుకు వెళ్తే బ్యాంక్ మీద, ఆ తర్వాత ఏదో కోర్టులు అంటే మామూలే కదా, వాదించే వాళ్ళు బట్టి న్యాయాలు వస్తుంటాయి. అసలుడికి న్యాయం జరిగిందా లేదనేది విషయం. ఇది ఎందుకు జరిగింది? నాట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద బ్యాంకర్, నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద వ్యవస్థ. ఎవరు జగన్ గారి లాగా ఆలోచించి ఎందుకు ఆలోచిస్తాడో ఆయన తెలియదు. జగన్ అద్భుతమైన ఆలోచన. ఇన్సూరెన్స్ ఎవరెక్కది? ఆర్బీకెళ్ళి రైతు ఫ్రీ, ఆడ వ్యవసాయం చేసుకోవడం పని. ఈ షుడ్ కాన్సన్ట్రేట్ అనే అగ్రికల్చర్. దాన్ని 4 బస్తాలు ఎలా ఎక్కువ పండించాలని ఆలోచించాలి. అంతేగాని ఇన్సూరెన్స్ చేయాలా, దానికి ఈడి దగ్గరికి వెళ్ళాలా, ఆడి దగ్గరికి వెళ్ళాలా, ఆడి బతుకంతా ఇదే తిరగటమా చెప్పండి. ఎండిఓ దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం. ఇంతకుముందు జీవితం అలాగే ఉండేది, భయంకరమైన తిరుగుడు. ఆడు వ్యవసాయం చేసేవాడు కాదు. ఇటువంటి పరిస్థితుల నుంచి జగన్ గారు చేసింది వ్యవసాయానికి అంత ఇంత కాదండి. ఆ ఇన్సూరెన్స్ అనేది మాత్రం వండర్ఫుల్ అండి. ఆ స్కీము, అది ఆర్బీకెల్ చేయటం, నష్టం వస్తే దాన్ని రీకంపెన్సేట్ చేయటం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆర్బీకే గవర్నమెంట్. నౌ ఫార్మర్ ఈజ్ ఫ్రీ, ఈ నీడ్ నాట్ గో టు ద ఎనీవేర్. అన్నీ ఆర్బీకేలకు వస్తాయి. వ్యవసాయం ఈ విత్తనాలకి మనసున్న కూడా ఎవడో అపోజ్ చేయడండి. మనసు లేని వాళ్ళు 90 మాటలు తెల్లారులేకి అదే అబద్ధాలు మనం చూస్తున్నాం. టీడీపీ ఏం మాట్లాడతారంటండి? అన్నీ అబద్ధాలే. వాళ్ళకి మనసు ఉందా, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, ఏంటి వాళ్ళ పాయింట్? నా దృష్టిలో ఆత్మను చంపుకుని బతకటం అంత నీచమైనటువంటి రోజు ఎవరికే రాదండి. ఆడి అంత కోటేశ్వరుడు అవని, సీఎం అవని, ప్రైమ్ మినిస్టర్ ఎవడవనండి, ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు నలుగురికి ఉపయోగపడ్డావు లేదా? రైతు అన్నవాడు భోజనం పెడతాడు, ఆడు ఎవరిదో తినడో ఎక్స్ప్లోర్ చేయడు. తిని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఇల్లే కాంట్రాక్టర్ అంటాడు, రోడ్డు వేయడాడు, నీరు ఎక్కడుందో చెట్టు ఉందో ఎవరికైనా తెలిసిండే. అలా ఆడ ఏమైనా చేయడాడు, ఎవరికైనా చూపిస్తాడు. ఓన్లీ కొంతమంది ఒక అంతస్తున్న ఇల్లు 3 అంతస్తుల ఇల్లు అవుతుంది ఆ నీరు చెట్టు వల్ల. అలాగా కొంతమంది 3 అంతస్తుల ఇల్లు ఉన్నాయి పల్లెటూరులో చాలామంది. అలా అంతా నీరు చెట్టుకెళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళే. వాళ్ళు అపోజ్ చేస్తారు జగన్ గారిని. రైతు అన్నవాడు, నిజమైన ఆత్మ ఉన్నవాడు, మంచి మనిషి. ఎవరు జగన్ని ఇలాగంటున్నాను కాదు, మానవత్వం ఉన్న మనిషి ఆయన. పేదల్ని, డిస్ట్రిక్ట్స్ని ఆయన దేవుళ్ళు అంటాడు. దేవుడు అంటే ఏంటండి?
మనకు ఆపదలో ఉన్నా కాపాడేవాడు, మనకు అన్నం పెట్టేవాడు, నలిగిపోతున్నాడు బతికించేవాడు, ఇవన్నీ చేస్తాడు కదా ఆయన. రైతులను కాపాడుతున్నాడు, ఇన్సూరెన్స్లు ఇలాంటి వాటిని బాధలు లేకుండా చేశాడు. తెల్లారులు ఎగితే ఆడు చుట్టూ వీడి చుట్టూ దండాలు పెట్టి సబ్సిడీలు పెన్షన్లు తెచ్చుకోకుండా అన్ని వ్యవస్థలు పెట్టాడు. వీళ్ళు ఎవరంటే వాలంటీర్లు. ఎంత సుఖం అండి. నేను ఆశ్చర్యపోయినండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మా ఇంటి వాల్యుయేషన్ సర్టిఫికేట్ కానీ రాజమండ్రి వెళ్ళాలండి. పూర్వకాలం ఎక్స్పీరియన్స్ కదా, పూర్వం కదా మేము ఆ రోజుల్లో ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే బ్యాగులో బట్టలు పెట్టుకుని డబ్బులు ఎక్కువ పెట్టుకుని వెళ్ళాలి. వెళ్ళి ఎవడికో దండం పెట్టాలి. ఎవడో డాక్యుమెంట్ రైటర్ ఎవడో ఉంటాడు, వాడు అంటాడు మనతో వెంటనే మాట్లాడాడు, కాసేపాటి గురించి వెయిట్ చేయాలి. చేసిన తర్వాత ఆడు మనకి తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, రేపురా అంటాడు, ఎల్లుండిరా అంటాడు. దగ్గరగా వారం రోజులు ప్రశంస. అది నేను ఆ లెవెల్లో తయారై వెళ్ళలేదు రాజమండ్రి నా ఇంటి వాల్యుయేషన్ సర్టిఫికేట్ గురించి. ఆశ్చర్యకరంగా ఆ సాయికృష్ణ టాకీస్ ఎదుర్కొండ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్. వెళ్ళి వెంటనే అలా అన్నారు. ముందే నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళన్నా మేనేజ్ చేద్దామని. వాళ్ళు అన్నారు అదేమి లేదు నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళు అడుగుతారు అదంటే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు అన్నారు 150 రూపాయలు ఎంతో కట్టాలండి, రసీదు ఇస్తాము, ఒక గంట పోయిన తర్వాత మీరు భోజనం చేస్తారండి, భోజనం చేయండి ఏం కదా మీకు ఇచ్చేస్తాను. ఇదేంటి రా బాబు అనుకున్నాను, నమ్మలేదు నేను. 150 రూపాయలు కట్టాము, ఏదో టిఫిన్ అది చేయడానికి వెళ్ళాను. చేసి వచ్చేటప్పటికి దే ప్రిపేర్డ్ ద వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఆఫ్ మై హౌస్. సర్ప్రైజింగ్, నేను నమ్మలేదండి. మరి ఇది ఎలాగా ఇటువంటి అద్భుతమైనటువంటి మిరకిల్స్ చేయటం ఎక్కడైనా ఉందండి అసలు? పూర్వకాలానికి ఇప్పటికీ అంత తేడా, బోల్డ్ అంత తేడా. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ నాశనం చేశారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏమీ మంచి జరగట్లేదు, అసలు ఈ నిర్ణయాలు తప్పు అంటే ఇప్పుడు ఉన్నారు కదా సార్ వీళ్ళు, వాల్యూ లేని వాళ్ళు, విలువ లేని వాళ్ళు, నెగ్గనోళ్ళు. మరి వాడు ఏడకేం చేస్తాడు, వాడి కడుపు మంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను డైరెక్ట్గా మాట్లాడుతాను, నాకేమీ ప్రాబ్లం లేదు, ఉన్న ఫ్యాక్ట్. నేను ఆత్మను చంపుకుని మాట్లాడను, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. వాడేంటి ఈ పవన్ కళ్యాణ్ కంపేర్ చేసుకుంటాడు జగన్ గారిని, నా వయసు అయినా ఈయన ఆయన. ఆవిడేమనుకున్నాడు, నేను పెద్ద సినిమా స్టార్ని, జగన్ గారి కంటే గొప్పవాడిని, నేను అది ఇదని ఊహించుకున్నాడు. ఊహించుకుంటే రియాలిటీ ఏమైంది? వాట్ ఈజ్ వేర్ ద జగన్ ఈజ్, వేర్ ద దిస్ ఫిలం. అది భరించరాని ఘోష. వాడు నరకం అనిపిస్తున్నాడు ఎవరికైనా. వాడిని రియల్గా అర్థం చేసుకున్నవాడికే సుఖము. మనం ఏంటి, మన స్టాండర్డ్ ఏంటి, దానికి బిలోగా ఉన్నవాడికే సుఖము శాంతి. అది లేనివాడికి నరకం. అది వాడికి సరిపోతుంది, దేవుడిచ్చిన పనిష్మెంట్ అడిగి. వాడు ఈ నెవర్ రీచ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ద జగన్, ఇంపాసిబుల్. అందుకేంటి ఆడు కాలు పట్టుకుని ఈడు కాలు పట్టుకుని అడుగు దొంగతోడు అయ్యాడు. వీడు ఆడు కలిపి చేసేదే ఉంది. కొంతమంది దొంగలు ఉంటారు సమాజంలో. సమాజం ఈజ్ బిల్ట్ బై టూ ఫ్యాక్టర్స్, వన్ ఈజ్ పాజిటివ్, వన్ నెగిటివ్. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు లైక్ చేసే వాళ్ళు అందరూ డెస్టిట్యూట్స్, ఆపదలో ఉన్నవాళ్ళు, బాగుపడిన వాళ్ళు, ఆయన సాయం చేసిన వాళ్ళు, ఇదంతా పాజిటివ్ సైడ్. ఇక ఆల్మోస్ట్ మేబీ 50% అబౌవ్ 60% ఉంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఉంటారు ఈ జన్మభూమి కమిటీ, నీరు చెట్టు, దొంగలు, కుల గజ్జి వాళ్ళు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అదో సెక్షన్. అది నెగిటివ్ పీపుల్. ఆ నెగిటివ్ పీపుల్ ఎప్పుడు ఉంటుంది సృష్టి. ఆ సృష్టిలో పాజిటివ్ సైడ్ అంతా జగన్ గారికి, నెగిటివ్ సైడ్ అంతా దుర్మార్గులకి. అందువల్ల వాళ్ళు మనకొద్దు, లెట్ దెమ్ లివ్ ఇన్ దేర్ ఓన్ లైన్. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను, మళ్ళీ మంచి చేస్తాను, నాకు అవకాశం ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏమో చాలా నేను సీనియర్ నాయకుడిని, నాకు అవకాశం ఇస్తే నేను మంచి చేస్తాను, అన్ని విధాలుగా అన్ని రంగాలను కూడా మంచి చేస్తానంటూ చెప్తున్నారు. ఎవరు మంచి చేశారనుకుంటున్నారు? గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేశారా, లేకపోతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఎవరైనా కంపేర్ చేసుకుంటారు, నువ్వు ముందేం చేసావు అనేది. అంత మెమరీ మనకు దేవుడు ఇచ్చాడు కదా బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఆడు ఏం చేశాడనేది మన బ్రెయిన్లో తెలుస్తుంది కదా. ఆడు చెప్పినంత రాని రికార్డ్ అవుతుందా? అన్లెస్ ఈజ్ ఏ ఫ్రాడ్ ఫీలో. వాళ్ళలాగా వీడు మోసగాడు అయితే వాడిని నమ్ముతాడు. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, ఆడే కావాలి. వాళ్ళు మోసగాళ్ళు ఉంటారని చెప్పాను కదా. 40% పీపుల్, బిలో 40% పీపుల్ విల్ బీ సచ్ టైప్ ఆఫ్ పీపుల్. మనుషుల్లోనే ఉంటారు వాళ్ళు. జగనే కాదు, లేకపోతే చంద్రబాబే కాదు, పవన్ కళ్యాణే కాదు, అలాంటి మనుషుల్లో కూడా ఉంటారు వాళ్ళు. ఆ సైప్ సెక్షన్స్ వాళ్ళంతా పక్కన పోతారు.
అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గ్రామాల్లో రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, గతంలో కంటే చాలా మార్పులు వచ్చినాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బ్యాంకింగ్ రంగం వల్ల అన్ని విధాలుగా కూడా మహిళలు, రైతులు మేలు పొందుతున్నారంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. నిజంగా అలాంటి పరిస్థితులు, మార్పులు గ్రామాల్లో కనబడుతున్నాయా? వాళ్ళు మొక్కలు వెలిగిపోతున్నాయి సార్. ఎందుకంటే సెక్యూర్డ్. ఇప్పుడు నేను బ్యాంకులో పనిచేశాను, నన్ను వదిలేండి, నేను సర్వీస్ చేశాను. చాలామంది 90% ఆఫ్ ద బ్యాంకర్స్ ఆర్ ఫూల్స్. వాడికి ₹1,00,000 జీతం కావాలి, ₹1,50,000 రావాలి. ఆడికి వచ్చినప్పుడు సర్వీస్ చేయడు, ఎవరికి నీళ్ళటువంటి లోన్ ఇవ్వడు. బ్యాంకులోకి వెళ్ళి నాకు లోన్ కావాలని అడిగే దమ్ము లేదు. వాళ్ళంతా వరస్ట్ ఫీల్స్ బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు. వాళ్ళకంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఎస్హెచ్ గ్రూప్లో వాళ్ళు, లేని వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు దండం పెట్టాలి. వాట్ జగన్ ఈజ్ డూయింగ్ నౌ. ఈ సెక్షన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కర్మయోగులు కాదాళ్ళు. వాడు ఈ కర్మనే నమ్ముకోడు, వాడు చేసిన పనిని పూజించాడు. లంచం తీసుకుంటాడు, పోలీసు ఉంటాడు, వాడికి లక్ష వస్తారు, లంచం ఇచ్చే కానీ పని చేయడు. అర్థమైందండి. అటువంటి వాళ్ళు వ్యవస్థలో ఉంటారు, వాళ్ళందరూ మంచిని లైక్ చేయరు. అర్థమైందండి. జగన్ ఈజ్ ద పర్సన్ హూ బిహేవ్స్ ఇస్ ద, మనకు ఆత్మ పరమాత్మ ఉంటుంది కదా, ఆత్మసాక్షితో పనిచేస్తాడు. ఆత్మ నమ్ముకున్న వాళ్ళు మంచి మనుషులు, ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళందరూ జగన్ వైపు ఉంటారు. అది సార్. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, ఈ పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఎలా చేస్తే బాగుండేది, లేదా ఒకవేళ మళ్ళీ అధికారంలో వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదన్నా అంశాలు ఉన్నాయి ఆయన దృష్టికి వెళ్ళే అంశాలు కానీ మీరు ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా, ఆయన ఏంటంటే ఆయన ఆత్మతో ఆలోచిస్తాడు. ఆయన చేసే పనులు మనకు అర్థం కాదు, అద్భుతమైన పనులు చేస్తాడు. ఇది కూడా ఆయన మనసులో ఉండాలి. కానీ నా ఆత్మలో ఒకటి ఉంది, అది చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావటమే కాదు, అద్భుతమైనటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. అది నా సజెషన్లో ఉంది, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటారండి. ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే స్మాల్ మీడియం అండి మార్జినల్ ఎంటర్ప్రెన్యూర్స్. అది ఎవరికంటే ఇప్పుడు కాలేజీ నుంచి వచ్చేసి పిల్లలకి ఉద్యోగాలు లేవు, అలాగే అందరూ ఏదో ఆలోచిస్తారు, ఆటో కొందాం, లేకపోతే లారీ కొందాం, లేకపోతే ఏదో పెట్టుకుందాం, వాటర్ ట్యాంక్ ఏదో పెట్టుకుందాం, వాటర్ ఏదో బిజినెస్ చేద్దాం, మనం ఒక రెస్పెక్టబుల్గా బతుకుదాం, 4 డబ్బులు సంపాదించుకుందాం, మోటార్ సైకిల్ కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం అనే ఆశ ఉండాలి యూత్ మీలాంటి వాళ్ళకి. ఉన్నప్పుడే అది ఫుల్ఫిల్ అవ్వాలంటే జగన్ గారి చేతిలో ఉంది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన సక్సెస్ని బాగు చేసేసాడు. ఎస్హెచ్ గ్రూపుల్ని, ఫార్మర్స్ని, రైతుల్ని, విలేజర్స్ని అందరినీ బాగు చేసేసాడు. వాళ్ళకి దిగులేదు. ఇప్పుడు దేర్ లైఫ్ ఈజ్ రెస్ట్ ఎష్యూర్డ్. నాకు పెన్షన్ అయితే ఎంత హ్యాపీగా ఉన్నానో, జగన్ గారు ఉంటే వాళ్ళు బతుకులు కూడా అంత హ్యాపీ. వాళ్ళకి జీవితంలో దోకే లేదు కదా. ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది, పిల్లలు చదివించుకునే డబ్బులు వస్తున్నాయి, అద్భుతమైన స్కూల్స్, ఇంకేం కావాలంటే అంత అద్భుతమైన రెస్ట్ ఎష్యూర్డ్ లైఫ్ వీళ్ళకి. ఇంకా మిగిలిన సెక్షన్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళందరినీ స్మాల్ అండ్ మార్జిన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. వీళ్ళ గురించి జగన్ గారు ఆలోచించిన మనసులో కొన్ని సజెషన్లు ఉన్నాయి వారికి చెప్పడానికి. ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ ఎలాగ ఇంట్రడ్యూస్ చేశారో అటువంటి ఇన్సూరెన్సే ఈ యంగ్స్టర్ ఎంటర్ప్రెన్యూర్స్కి పెట్టే స్కీము 2 రకాలుగా ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ, బ్యాంక్ నుంచి లోన్. ఇప్పుడు జగన్ గారు ఇప్పిస్తున్నారు లోన్లు. ఆయన చెప్తే అందరు ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు చెప్తే మీ అందరికి ఇస్తారు. దానికి ఆయన సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ ఫ్రీగా ఇస్తుంది. దాంతో మీరు ఒక వస్తువు కొనుక్కోవాలి, ఆటో కొనుక్కోవాలి, ఈజీ అయిపోతుంది కదండి. మీకు సబ్సిడీ వస్తుంది. ఎంత ఈజీ అండి. బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ లోన్ ఏంటి అయినా బ్యాంక్ లోను పావలా వడ్డీ లాంటి ఫెసిలిటీ ఉంది. ఇంకోటి ఉంది, ఈ లోను గ్యారెంటీ అడుగుతాడు బ్యాంకుడు. గ్యారెంటీ మన దగ్గర ఉండదు కదా, దానికి ఇన్సూరెన్స్ లాగానే స్కీమ్ పెట్టాలి. ఇప్పుడు సెంట్రల్లో సిజిటిఎంఎస్ అని ఉంది, సిడ్బీ పెడుతుంది, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్. అటువంటిదే జగన్ గారు కూడా ఒక స్కీమ్ని ఇన్సూరెన్స్ టైప్లో ఇంట్రడ్యూస్ చేయాలి ఈ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్కి. ఎంటర్ప్రెన్యూర్ చేసి ఇన్ కేస్ దే అనేబుల్ టు సక్సెస్ఫుల్, వీరు ఏదో పెడతారు అనుకుని మంచి జరగాలని కొన్ని అవాంతరాలు వచ్చాయి, సక్సెస్ అవ్వట్లేదు, ఇబ్బందిగా ఉంది. అప్పుడు మాలాంటి తలపడిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు నలుగురిని పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ పెట్టి ఎంతమంది లోన్లు ఇచ్చాం ఏరియా వైజ్ వాళ్ళు స్టడీ చేస్తూ ఉండాలి. వీడు ఏం చేస్తున్నాడు, వీడికి ఏంటి ప్రాబ్లము, దీన్ని ఎలా రివైవ్ చేయాలి, ఇటువంటి పని చేస్తూ ఉన్నమాట. మేము తిరిగి మీకు కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాం,
ఏంటి బాబు నీ ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం. అప్పుడు మేమంతా అనుభవంతో ఆలోచించి దీనికి సొల్యూషన్ ఏంటి. ఇప్పుడు ఆరోగ్యం పోతే వైఎస్ఆర్ గారు పెట్టారు కదా ఆరోగ్యశ్రీ, అక్కడ పోయి బాగు చేసుకుని మళ్ళీ బతుకుతున్నాడు కదండి. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే మాలాంటి దగ్గరికి వచ్చి దాన్ని రివైవ్ ఏం చేయాలి, దాని గురించి మనం ఆలోచిస్తాం. దీనికి ఆరోగ్యశ్రీ రివైవింగ్ ఏం చేయాలి, దీన్ని ఎలా బాగు చేయాలి, దీనికి ఏమైనా క్యాపిటల్ కావాలా, లేకపోతే మార్కెటింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, ఆయనకి ఇంకేమైనా ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే ఈ పెద్ద మనిషి ఈ కుర్రోడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, మామూలు ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు అని ఆలోచించి అది మనకు ఉన్న పరిధిలో కొన్ని సజెషన్లు చేసి ఇప్పిస్తాం. దానివల్ల మీరు రివైవ్ అయిపోయారు, ఓకే నో ప్రాబ్లం. అయినా అవ్వలేదు, అప్పుడు ఇది నేను చేస్తామంటే క్లోజ్ చేస్తాం. ఆ సంస్థ పెట్టారు కదా ఇన్సూరెన్స్ లాంటి జగన్ గారు, దాంట్లోంచి మీకు సెటిల్మెంట్ వస్తుంది. మీరు ప్రీమియం కడతారు, దానికి సెటిల్మెంట్ వస్తుంది, అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయి మీరేం ఫ్రీ అయిపోతారు. సిబిల్లో ఇది రికార్డు చేయనీయం జగన్ గారు, మీరు సిబిల్ ఫ్రీ అయిపోతారు. మీరు మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు, ఇంకో యాక్టివిటీ ఒకటి సక్సెస్ అయిపోతే ఇంకోటి చేస్తాం కదండి, ఇంకోటి పెట్టుకుంటారు. మీరు ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అయిపోతారు. ఇప్పుడు ఏంటి, ఒక దరిద్రమైనటువంటి స్లాటర్ హౌస్ ఉంది డిఆర్టీ అని, అది స్లాటర్ హౌస్. ఆ డిఆర్టీ అనేది స్లాటర్ హౌస్. మీరు అందులోకి వెళ్ళారనుకోండి, దానికంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది. డిఆర్టీ ఆ బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే డిఆర్టీలో వేస్తాడు, ఎందుకంటే అది ఫ్రీ అయిపోతాడు. ఆ డిఆర్టీ హౌస్ అంటే వాళ్ళకే ఫేవరు, మిమ్మల్ని ఏంటంటే పీక కోసేసే సంస్థ అది. బ్యాంక్ కూడా ఏంటంటే పీకలు కొట్టమే అది పని, ఎవరికి బీల్ చేయడం కాదు నాకు తెలిసినంత వరకు. నేను బ్యాంక్ ఉండే కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు అది ఇచ్చేస్తుంది మీకు, ఎక్కడొకడో చెప్పండి నేను ఆగిపోయాను. అందువల్ల జగన్ గారు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఈ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ వాళ్ళ అనుభవానికి తగినట్టుగా ట్రైనింగ్ ఇప్పించాలి. మాలాటోళ్ళని పెట్టి మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో స్టడీ చేయాలి, ముందు స్టడీ కండక్ట్ చేయాలి. నీకు ఆటో కావాలని ఒకడు అంటాడు, ఒకటేమో అది పట్టాలంటే ఒకడు లారీ కావాలంటాడు. ఎవడ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దానివల్ల ఎకనామికల్ యాక్టివిటీ ఎలా బాగుంటుంది, వీడికి ట్రైనింగ్ కావాలా, అయితే ట్రైనింగ్ ఇప్పిస్తాం. మిమ్మల్ని ఎక్విప్మెంట్ చేసి దీన్ని అనుభవించిన తర్వాత మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇప్పిస్తాం, మీకేమో CGTMS ద్వారా లోన్ ఇప్పిస్తాం, గ్యారంటీ ఇచ్చే పని లేకుండా. మీరు హ్యాపీగా మీ మనసు అంతా దాని మీద పెట్టి బాగుపడటానికి అవాంతరాలు వచ్చినప్పుడు కూడా మేము మీ దగ్గరికి వస్తాం. మీరు ఏ ప్రాబ్లం చేస్తారు, వాటి నుంచి ఎలా మేము ప్రొటెక్ట్ చేయాలి, అది మేము టేకప్ చేస్తాం. అంటే రైతు భరోసా కేంద్రం ఎలాగైతే రైతుని ప్రొటెక్ట్ చేస్తుందో, మేము కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేసి మీ బ్రెయిన్లో మీకేమీ ఇబ్బంది జరగకుండా మీరు హ్యాపీగా ఉండేలాగా, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కానీ ఇంకోటి చేసుకునేలాగా ఈ సిబిలు తొక్క ఈ డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ మార్జినల్ ఎంటర్ప్రెన్యూర్స్ని తీసి పడేయాలి. అసలు అందులోకి వెళ్ళకూడదు. నన్ను అడిగితే బ్యాంకులో కూడా వెళ్ళకూడదు. ఇంకో బ్యాంక్ కూడా జగన్ గారు పెట్టచ్చు వీళ్ళ గురించి. ఒకవేళ వెళ్ళినా జగన్ గారు అట్లా ఇంటర్ఫేర్ అయితే వాళ్ళు యాసలు నడవు, ఎందుకంటే సబ్సిడీ వస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తారు, అందువల్ల కంట్రోల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెర్రి వేషాలు వీటని కుదరదు. అందువల్ల ఇట్ ఈజ్ ద ఓన్లీ జగన్మోహన్ రెడ్డి టు సేవ్ ద యూత్స్ లైఫ్స్. రైతు అంటే అది వేరే విషయం సార్. రైతు ఫెయిల్ అయితే కూలి పని చేసుకుంటాడు, మీరు చేయలేరు కదా. మీకు ఆల్టర్నేటివ్ లేదు. మీరు ఎంటర్ప్రెన్యూర్గానే డెవలప్ అవ్వాలి. ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయితే ఏమవుతుంది, కంట్రీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఇన్నోవేటివ్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ స్కీముల వల్ల ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది కదా, బోలంతా ఏమంటారు ఇది పెరిగిపోయింది. జీడిపి పెరిగిపోయింది, మన ఇన్కమ్ పెరిగిపోయింది. జగన్ గారు ఎంత ఖర్చు పెడతారంటే అందువల్లే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా పెరిగిపోయారు అనుకోండి, మీరందరూ ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయారు, అద్భుతంగా సంపాదిస్తున్నారు, చక్కగా ఖర్చు పెడతారు కదా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, కారు కొంటారు, స్కూటర్ కొంటారు. అంటే స్టేట్ గవర్నమెంట్ విల్ డెవలప్. ఇప్పుడు అన్నీ పోర్ట్లు అయిపోతున్నాయి. ఇప్పుడు రేపు స్టేట్ జగన్ గారు వచ్చిన తర్వాత అనకూడదు, మన స్టేట్కి వచ్చిన ఇన్కమ్ ఫస్ట్ ఉంటుంది. ఇది 4 పోర్ట్ల ఇన్కమ్ 4-5 లక్షల కోట్లు వస్తాయి. ఏమంటే ఫిషింగ్ హార్బర్స్, రోడ్లన్నీ వేస్తున్నారు ఇప్పుడు షార్ట్ కట్. తెలంగాణ డబ్బు అంతా సగం వస్తుంది మనకి. తెలంగాణ విల్ బి ది 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్, విల్ బి ది ఫస్ట్ స్టేజ్ నా లెక్క ప్రకారంగా ఇన్కమ్లో. అద్భుతమైనటువంటి పర్సన్ ఆయన.
మేము అందరం కోరుకుంది ఏంటంటే ఆ మహానుభావుడు 10 కాలాల పాటు చక్కగా ఉండి 10 కాలాల పాటు రూల్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కృష్ణారావు గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే నిరుద్యోగ యువతకి ఎవరైతే ఉన్నారో స్వయం ఉపాధి పెట్టాలనుకుంటున్నారో వారందరికీ కూడా చేయూతను అందించాలని, అలాగే రైతులకి కానివ్వండి మొత్తంగా అన్ని వర్గాలకు కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారంటూ కూడా కృష్ణారావు గారు చెప్తున్నారు.